నువ్వు స్టార్ట్ అయ్యానని చెప్పి చాలాసేపు అయింది. మరి ఎంత టైం పట్టిందేంటి? నేను బయలుదేరుతుండగా అక్షయ్ కాల్ చేశాడు సంచు. ఓకే. తను మనతో వస్తా అన్నాడు. నన్ను పికప్ చేసుకోవడానికి వస్తా అనేసరికి వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగా? మరి అక్షయ్ ఎక్కడా? బయట వెయిట్ చేస్తున్నాడు. ఓ జస్ట్ మినిట్, నేను బైక్ కీస్ తీసుకుని వస్తాను. బైక్ ఎందుకు సంచు? అందరం అక్షయ్ కార్లో వెళ్దాం. అవునా? సరే పద, ఇప్పటికే చాలా లేట్ అయింది. వాళ్ళ మీద ఆ దేవుడికి దయ ఎప్పుడు కలుగుతుందో ఏమో, మళ్ళీ ఇద్దరు ఎప్పుడు కలుస్తారో ఏమో. తప్పకుండా కలుస్తారు నాన్న. వాళ్ళిద్దరి మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉంది. ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ఆ మాట నీ విషయంలో కూడా నిజం చేస్తావమ్మా? నీ మీద ఈ నాన్నకున్న ప్రేమను గెలిపిస్తావా? ఏమంటున్నారు నాన్న? పెళ్లి చేసుకోమ్మా వైశ్య. నాకు తెలుసమ్మా, ఇది పెళ్లి గురించి మాట్లాడే సమయం కాదని. అయినా మాట్లాడక తప్పడం లేదు. కూతురు పెళ్లి ఎప్పుడు చేస్తుండావని అందరూ నన్ను అడుగుతా ఉండారు. సంబంధాలు కూడా వస్తా ఉండాయి. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే మూడ్లో నేను లేను నాన్న. నేను అర్థం చేసుకోగలనమ్మా నీ మనసు ఎంత బాధపడతా ఉండదో. కానీ జీవితంలో ప్రతిదానికి ఓ సమయం అంటూ ఉంటుంది. అది చేజార్చుకుంటే జీవితమే చేజారిపోతుంది. ఒంటరిగా ఉన్నంతకాలం ఆలోచనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. వాటిని మర్చిపోవాలంటే ఒక తోడుని నీ జీవితంలోకి ఆహ్వానించక తప్పదు వైశ్య. నేను పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు నాన్న. ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదు అంటున్నాను. దయచేసి వాళ్ళు కలిసే వరకు నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. కోరుకున్న సంతోషం దక్కదని ఎలాగో తేలిపోయింది. నీ సంతోషాన్ని కూడా దూరం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న. ఎప్పుడూ నేను కోరిందే తీర్చడానికి ప్రయత్నించావు, కానీ నన్ను ఎప్పుడూ ఏది కోరలేదు. అలాంటిది మొదటిసారి నువ్వు నోరు తెరిచి అడిగేసరికి కాదని చెప్పి నిన్ను బాధ పెట్టలేకపోయాను. ఇకపై నీ సంతోషమే నా సంతోషం నాన్నా. ఏంద్రా నువ్వనేటిది? అమ్మా, సిరమ్మ ఒక అబ్బాయితో తిరుగుతుండాది. ఎవడ్రా వాడు? తెలీదమ్మా, కానీ మొన్న చూసిన అబ్బాయి కాదు. చూస్తుంటే ఇద్దరి మధ్య శానాసనం ఉన్నట్టున్నది. నువ్వు వాళ్ళని కనిపెట్టుకునుండు. ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. సరే అమ్మా. సిరి ప్రతి అడుగుని గమనిస్తా ఉండు. ఏమాత్రం తేడా అనిపించినా నాకు వెంటనే ఫోన్ చేయి. అట్టగే అమ్మా. ఏమైనా దమ్మి? నీ మనవరాలు ప్రాజెక్టు పనని పట్నం పోయి అక్కడ మగాళ్లతో షికార్లు కొడుతున్నదంట. ఏందమ్మి నువ్వంటుండది?
నేను అనడంలా, నేను పంపిన మనిషి కల్లారా చూసి చెప్తున్నాడు. నాకు మొదటి నుంచి సిరి మీద అనుమానంగానే ఉండాదమ్మా. ముందు జాగ్రత్తగా అన్నతో చెప్పిన, కానీ అన్న తన కూతురి మీద నమ్మకంతో నన్నే తప్పుబట్టి మాట్లాడినాడు. కాని పరిస్థితి సుత్తంటే సిరి కూడా సావిత్రిలాగే ప్రేమలో పడి మన ఇంటి పరువు తీసేట్టుండాది. అంత దాకా రానియకూడదింద్రమ్మా. ఒకసారి తెలవక మోసపోయినాము. ఇప్పుడు తెలిసి కూడా జాగ్రత్త పడకపోతే తప్పు మనదే అవుతాది. కొండా, రే కొండా. అమ్మా, ఆణ్ణెందుకు పిలుస్తాండావు? ఆ కూతురు బాగోతం చెప్పనీకి. ఆణ్ణి మాటలు నమ్ముతాడనుకుంటున్నావా? ఇంకా నా కూతురి మీద అనుమానం పోలేదా? మీ ఆలోచనలు మరింత దిగజారిపోయినాయేంది? మీరు అనుమానించేంత నీచమైన మనస్తత్వం నా కూతురిది కాదు అంటాడు. మరి ఏం చేద్దామమ్మీ? ఆధార్ కార్డు అంత బలమైన ఆధారం కావాలా? రేయ్, అది ఎవరితోనైతే తిరుగుతా ఉండదో ఆడి ఫోటో తీసి వెంటనే నాకు పంపండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. సార్, వీఆర్ సైకాలజీ స్టూడెంట్స్. యుఎస్లో చదువుతున్నాం. ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఓ, మీ పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాం సార్. ఓకే, సిట్. థ్యాంక్ యూ. టాపిక్ ఏంటి? సార్, యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో ఇండియా మీద చాలా గొప్ప ఇంప్రెషన్ ఉంది సార్. ఇండియాని, ఇండియన్ కల్చర్ని ఫారినర్స్ చాలా గౌరవిస్తారు. ఇక్కడ కులం, మతం, ప్రాంతం అన్న భేదం లేకుండా అందరూ కలిసే బ్రతుకుతున్నారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మన ఇండియాకి ఉన్న పెద్ద అసెట్. ఎస్, ఆఫ్ కోర్స్. బట్ ఇన్ రియాలిటీ దట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ సమ్ ప్లేసెస్. సో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కులం, మతం పేరుతో కొట్లాట్లు జరుగుతూనే ఉన్నాయి. సో ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో ఇది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఆధిపత్యం కోసం పోరాడుతూ అందరూ మనుషులే అన్న విషయం మర్చిపోయి ఒకరినొకరు చంపుకుంటూ మృగాల్లా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్లలో మార్పు తీసుకొచ్చి మనుషులంతా సమానమే అని, మనకి కావాల్సింది ప్రేమే అని తెలియజేయాలనుకుంటున్నాం సార్. సూపర్, ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ సార్. బట్ నో పర్మిషన్. ఏమైంది సో? మీరు అనుకున్న టాపిక్ ఫైల్స్లో రాయడానికి బాగుంటాయి, బట్ ఈ ప్రాంతంలో ఫైట్ చేయడానికి ఆ టాపిక్ అవసరం లేదు. అదేంటి సార్ అలా అన్నారు? ఉన్నదే అన్నాను. చూడటానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉన్నారు. ఇంత రిస్క్ మీకు అవసరమా? 9 to 5 లాంటి జాబ్స్ చేసుకుంటే మంచిది. మేము 24 hours ఆన్ డ్యూటీ చేస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. మీకెలా అవుతుంది? సార్, నేను యుఎస్లో ఉన్నప్పుడు నా ఫారెన్ కొలీగ్ ఇండియన్ కల్చర్ గురించి చాలా గొప్పగా చెప్పింది. ఇండియాలో క్రైమ్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పింది. సార్, మీ సీమలోను సినిమాల్లోనూ కూడా ఫ్యాక్షన్ ఎక్కువగా ఉంటుందని ఎగతాళిగా మాట్లాడింది. సార్, చాలా బాధేసింది. మార్పు కోసం మేమందరం ఒకటయ్యి మార్చడానికొచ్చాం. సార్, మీరన్నట్టు 9 to 5 జాబ్ చేస్తే జేబ్ సాటిస్ఫాక్షన్ తప్ప సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మీరన్నట్టు రాయలసీమల్లో క్రైమ్ ఏమి ఎక్కువ కాదు. అన్ని ప్రాంతాల్లో క్రైమ్ రేటింగ్స్ ఎక్కువగానే ఉన్నాయి. బట్ సినిమాల వల్ల రాయలసీమ కొంచెం ఫోకస్ అయింది అంతే. అంతేగాని మీరనుకున్నంత ఫ్యాక్షన్ ఏమి ఇప్పుడు అక్కడ లేదు. ఉంది సార్. మృగాలాంటి మనుషుల్లో మార్పు తేవడం కోసం మేమందరం ట్రై చేస్తున్నాం సార్. ప్లీజ్ సార్, పర్మిషన్ ఇవ్వండి సార్. చూడు మిస్టర్, మృగాల్లాంటి మనుషుల కంటే ఇక్కడ మంచి మనసున్న మనుషులే ఎక్కువగా ఉన్నారు. అసలు రాయలసీమ చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు తప్పుగా మాట్లాడరు. దేవుళ్ళు పుట్టిన ప్రాంతమిది. ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన గడ్డ ఇది.
ఇక్కడ బతకడం కోసం చంపుతారు, గెలవడం కోసం కాదు. సార్ మేం వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపడానికి వచ్చాం సార్. ముందు మీ బతుకుల్లో చీకటి రాకుండా చూసుకోండి. ఇక్కడ అధికారం మా చేతుల్లో లేదు, వాళ్ళ చేతుల్లో ఉంది. మీలాగే ఇంత ఆవేశం, అందరికీ సహాయం చేయాలన్న మంచి మనసున్న ఎస్పీ రమేష్ చంద్ర గారి పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. ఎస్పీ రమేష్ చంద్ర ఎవరు సార్? ఆయన ఫ్యాక్సిజాన్ని అంతం చేయాలని పోరాడారు. కానీ వాళ్ల రాక్షసత్వం ముందు ఓడిపోయి రాజీపడి బతుకుతున్నారు. అధికారం చేతిలో ఉండి ఆయనే గెలవలేకపోయారు. మీరేం సాధించగలుగుతారు? టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి హ్యాపీగా ఆఫీసులో జాబ్స్ చేసుకోండి. వెళ్ళండి. సార్ సార్, అలా ప్లీజ్ అనకండి సార్. సార్. సార్, పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ సార్. సార్. ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేం చూసుకుంటాం. ప్రాబ్లం మీకు రాకూడదని నేను చెప్తున్నాను. మీ ప్రాజెక్ట్కి నేను పర్మిషన్ ఇవ్వలేను. యూ కెన్ గో నౌ. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. సార్ ఒక్క అవకాశం సార్. లుక్, ప్రజల ప్రాణాలు రక్షించడమే మా బాధ్యత. మీ ప్రాణాలు పోయే పని చేస్తుంటే మేం చూస్తూ ఊరుకోలేం. గో. సార్ అది ప్లీజ్. కాదు సార్. గో. బావా, నాకెందుకో భయంగా ఉంది. నేను వస్తాను. నీలా ఏం కాదురా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను వచ్చేస్తాను కదా. చెప్పు వైషు. బావా, అక్క గురించి ఏమైనా తెలిసిందా? లేదు వైషు. నీల గురించి తెలిసిన అమ్మాయి కనిపించిన ఏరియా అంతా వెతికాం. అయినా అమ్మాయిని కనిపెట్టలేకపోయాం. బాధపడకు బావా, ఆ అమ్మాయి మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అక్క అచ్చుకి తెలుస్తుంది. నేను అదే ఆశతో ఉన్నాను వైషు. నీల ఎక్కడుందో కనిపెట్టేంత వరకు నా సాయి శక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాను. నీలని పాపని తీసుకొని ఇంటికి తిరిగొస్తాను. బావా, నీకక్కడ ఏ ఇబ్బంది లేదు కదా? ప్రస్తుతం నా గురించి నేను ఆలోచించే స్థితిలో లేను వైషు. నా దృష్టంతా ఆ అమ్మాయిని కనిపెట్టడం మీదే ఉంది. బావా, నువ్వు క్షేమంగా ఉంటేనే కదా అక్క కోసం వెతకడానికి ఒంట్లో ఓపికండేది.
ధైర్యంగా ఉండు బావా, అక్క ఖచ్చితంగా దొరుకుతుంది. మామయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? మీ గురించే దిగులు పడుతున్నారు బావా. నువ్వే వాళ్ళకి ధైర్యం చెప్పాలి వైషు. సరే బావా, నువ్వు జాగ్రత్త. ఏదైనా విషయం తెలిస్తే ఫోన్ చేస్తాను. అలాగే, ఉంటాను. ఇప్పుడు ఏం చేద్దాం సూర్య? ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియటం లేదు. ఆ అమ్మాయిని పట్టుకుంటేనే గాని నేల గురించి తెలుసుకోలేం. ఎట్టా అమ్మాయిని కనిపెట్టేది? నేను అదే ఆలోచిస్తున్నాను బాలు. ఊరు పేరు తెలియకుండా ఎట్టా కనిపెడతాం సూర్య? ఒక్క మార్గం ఉంది బావా. ఏంటి సూర్య? ఓటర్ లిస్టులో వెతికితే దొరికే అవకాశం ఉంది. పేరు తెలియకుండా ఎట్టా ఎతుకుతాం? ఆ అమ్మాయి కనిపించిన ఏరియాకి సంబంధించిన లిస్ట్ అంతా వెతుకుదాం. పేరు తెలియకపోయినా ఫోటో చూస్తే మీరు గుర్తుపడతారు కదా, దాన్ని బట్టి అడ్రస్ కనుక్కోవచ్చు. మంచి ఆలోచన బావా. కానీ ఓటర్ లిస్ట్ ఎలా దొరుకుతుంది? మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం. అయితే వెంటనే వెళ్తాం పద సూర్య, పదరా. సార్ నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. దేని గురించి? మాకు తెలిసిన అమ్మాయి ఎక్కడుంటుందో తెలీదు. ఓటర్ లిస్టులో చూసి కాస్త అడ్రస్ చెప్తారా? ఏంటయ్యా, ఇది మున్సిపల్ ఆఫీస్ అనుకుంటున్నారా? దారిని పోయే వాళ్ళందరికీ అడ్రస్ చెప్పడానికి పెట్టిన ఆఫీస్ అనుకుంటున్నారా? అది కాదు సార్. అది లేదు, ఇది లేదు. అనవసరంగా నా బుర్ర తినకండి. మా పని మమ్మల్ని చేసుకునివ్వండి అయ్యా. ప్లీజ్ సార్, మేము మీ టైం వేస్ట్ చేయడానికి రాలేదు. చాలా అర్జెంట్ కాబట్టే అడ్రస్ కోసం మీ దాకా రావాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి సార్. ఎంత అర్జెంట్ అయినా అలా డీటెయిల్స్ ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకోవండి. అట్ట అనకండి అయ్యా. ఇప్పుడు మాకున్న ఏకైక ఆధారం మీరే. సాయం చేయండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ సార్. నా చేతుల్లో ఏముందయ్యా? ఆఫీస్ రూల్స్ కాదని మేం మాత్రం ఏం చేయగలం? ఏదైనా ప్రాబ్లం వస్తే నేను సంజయ్సి చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రామిస్ సార్, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు సార్. రాదని గ్యారంటీ ఏంటి? ఆ అమ్మాయి మీకు కావాల్సిన వ్యక్తో కాదో నాకు తెలియదు కదా. మిమ్మల్ని నమ్మి మీకెలా ఆ డీటెయిల్స్ ఇస్తాననుకుంటున్నారు? మేమే ఆ దేవుణ్ణి నమ్ముకుని వచ్చాం. మిమ్మల్ని ఎలా నమ్మించమంటారు సార్? ఏయ్, చెప్తే అర్థం కదా మీకు? ఎందుకు విసిగిస్తారు? వెళ్ళండి. సార్ అది కాదు సార్. ప్లీజ్ సార్. ఏయ్ సార్ ప్లీజ్ సార్. మర్యాదగా వెళ్తారా లేక గంటేయమంటారా? వెళ్ళండి. ఏయ్, ఏంటి మళ్ళొచ్చారేంటి? నువ్వేం డోరేశావు? బెదిరిస్తున్నారా? ఏమనుకుంటున్నారా? అసలు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే జోక్ అనుకుంటున్నారా? ఇప్పుడే మీ సంగతి చెప్తాను.
సార్, నా భార్య బిడ్డ ఒక యాక్సిడెంట్లో మిస్ అయ్యారు. వాళ్ళని ఓ అమ్మాయి సేవ్ చేసి ఎక్కడో దాచిందని తెలిసింది. ఆ అమ్మాయిని కలిస్తే గాని నేను నా భార్య బిడ్డల్ని చేరుకోలేను. ఇది కట్టుకథ కాదు సార్, నా కన్నీటి వెనుక దాగిన కథ. సార్, అర్థం చేసుకోండి సార్. మీరు చేసే ఈ హెల్ప్ నా జీవితాన్ని నిలబెడుతుంది. సార్, అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఐదు నిమిషాలు ఈ శబ్దం ఆగిపోవాలా, లేదంటే సంపి పడేస్తాను.